జనరల్ గా నైరుతిలో 225 degrees ఓపెన్ చేయొద్దు అంటారు. అది అశుభంగా భావిస్తారు. అది ఎంతవరకు నిజం? 225 degrees నైరుతి అమ్మ, మీరు చెప్పినట్టుగా అక్కడ ఆ నైరుతి భాగం 225 degrees లో ఓపెన్ చేయటము అనేది కేవలం నైరుతి అని కాదు, దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఇవి కూడా మనకి చాలా ఇంపాక్ట్ అనేటువంటిది ఇస్తాయి. ముఖ్యంగా మనకి 225 degrees నైరుతి అనేటువంటిది ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో అక్కడ ఏమవుతుందంటే మనకి యజమానికి పట్టు అంటే కమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇప్పుడు నైరుతి అనగానే ఏంటి, జోన్ ఆఫ్ స్టెబిలిటీ. అది మనకి స్టెబిలిటీని ఇస్తుంది. అంటే అక్కడ మీరు వినే ఉండొచ్చు, నైరుతిలో యజమాని ఉండాలి అని అంటారు. అది ఉద్యోగ వ్యాపారాలు దేంట్లో అయినా సరే ఫస్ట్ మా యజమాని స్థానము అనగానే నైరుతి అనేటువంటిది మనకు గుర్తుకొస్తుంది. మరి అక్కడ యజమాని ఉండాలి అని ఎందుకు అంటారు అని అంటే అది స్టెబిలిటీని ఇచ్చేటువంటి జోన్. మనకి చాలా వరకు ఎలా అంటే ఒక కమాండ్ అనేటువంటిది మనలో ఒక కమాండ్ డెవలప్ చేస్తుంది, ఒక కంట్రోల్ ఇచ్చేటువంటి జోన్. అంటే ఈ క్వాలిటీస్ అన్ని మనకి యజమానికి కావాలి. అది వ్యాపారం కావచ్చు, ఇల్లు కావచ్చు. యజమానికి తన ఫ్యామిలీ లేదంటే అన్నిటి మీద ఆ కమాండ్ అనేది లేకపోతే ఆ ఇల్లు అనేటువంటిది ముందుకు వెళ్ళదు. అంటే సజావుగా అందరు డిసిప్లిన్డ్ గా ఇంటిని మెయింటైన్ చేయలేరు. అలాగే ఒక సంస్థ ఉంది, ఒక సంస్థ మంది వెళ్ళాలి, ఒక డిసిప్లిన్ గా ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ సంస్థ యొక్క యజమానికి ముందు ఆ పట్టు అనేది అందరి మీద పట్టు, కమాండ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఏంటంటే ఈ జోన్ ఎప్పుడైతే మనము ఓపెన్ చేసేస్తామో, అంటే ఇటు దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతి లేదా నైరుతి మనం ఎప్పుడైతే ఈ జోన్స్ ని ఓపెన్ చేసేస్తామో అక్కడి నుంచి ఏమవుతుందంటే ఎనర్జీస్ అన్ని వెళ్ళిపోతాయి, డ్రైన్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ పిట్స్ ఉండటం కానీ, స్లోప్స్ ఉండటం కానీ, ఓపెన్ కానీ, గేట్లు కానీ, మెయిన్ డోర్స్ కానీ ఇవేమి పెట్టకండి అని అనటానికి గల మెయిన్ రీజన్ అది. ఇకపోతే దక్షిణ నైరుతిని మనం ఎప్పుడు కూడా జోన్ ఆఫ్ డిస్పోజల్ అంటాం. అంటే అక్కడ ఏది మనం పెట్టాలన్నా అది పంపించేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ ఏంటి, జనరల్ గా దక్షిణ నైరుతిగా మనం టాయిలెట్స్ లాంటివి పెట్టగలిగితే మంచిది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి ఇబ్బంది రాకూడదు అని అన్నప్పుడు మన నైరుతి భాగాన్ని మనం క్లోజ్ చేస్తాం. అది ఏమవుతుందంటే ఆ ఎనర్జీ సర్క్యులేషన్ అనేటువంటిది ఆ జోన్ నుంచి వెళ్ళిపోకుండా బ్యాక్ అది రివర్స్ లో వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక ఎనర్జీ స్టెబిలైజ్ చేయడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది.